చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను, వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దిన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరది? అవునా, న్యాచురల్ కదా, వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా, వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు, తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుపడుతుండ్రు. ఇంతకుముందు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు, ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ headed by Pinaki Chandra Ghosh, eminent personality. He headed as a Supreme Court judge, Lokpal chairperson. ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి రోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి. ఎందుకనంటే ఎవరికి ఏం మంచి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే, ఇంకో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చినుంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు.
ఉన్నది. ఈరోజు ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. కాళేశ్వరం మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఆసక్తిగా ఉంది. దాని మీద భారతీయ జనతా పార్టీ వైఖరి ఏముందండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఏ ప్రాజెక్టు అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది 2 అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని వేల ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది. తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది. మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. దానిపైన నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు NDSA వాళ్ళు కూడా రావడం జరిగి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా BRS పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఘోష్ ప్యానెల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు, ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిజంగా దీంట్లో ATMగా కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు తెలిసినప్పుడు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు, కాంట్రాక్టర్లు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా? ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా? అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా? ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో దానిపై ఘోష్ ప్యానెల్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో దాని అన్నిటి మీద CBI దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే BRS కాంగ్రెస్ ఇద్దరు కలిసి వాళ్ళ కాంట్రాక్టర్లతో లాలూచిపడి తెలంగాణ ప్రజల్ని మరొకసారి ఇద్దరు కలిసి మోసం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీని మీద CBI ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్లో వచ్చినవన్నీ కూడా దానిపై ఈరోజు CBIకి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్న తన వైఖరిని ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రైతులు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. మరి రైతుల కోసమే కట్టినటువంటి ఒక ఈ ఏదైతే కాళేశ్వరం అంటున్నారో, సరే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే పెట్టండి. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాకముందు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంది. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు మొన్నటి వరకు జమ చేయలే. మొన్న ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు 2 విడతలు చేశారు. అంటే వీళ్ళు వచ్చినటువంటి అధికారంలో వచ్చి 19 నెలలు అయింది. 19 నెలల నుంచి కూడా రైతులు వాళ్ళ అకౌంట్లో
రైతు బంధు పడుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రధానమంత్రి గారు నిన్న ఆగస్టు 2 నాడు లక్షలాది మంది తెలంగాణ రైతుల ఒక అకౌంట్లలో 6,000 రూపాయలు మొదటి విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పట్టడం జరిగింది. ఇది మా ఒక నియత్, ఇది మా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటిగా ఈ ఏదైతే మా స్పష్టత, మా ఒక ఏదైతే ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రైతుల విషయంలో మాట్లాడలేదు, రైతుల విషయంలో ఏది చేయట్లేదు. అన్ని చోట అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది. అన్ని చోట ఈరోజు ఏదైతే వాళ్ళ ఒక పరిపాలన ఉందో తగ్గించింది. కేవలం రాజకీయాలు చేస్తూ ఉన్నారు.